నమస్తే అండి. నేను మీ మల్లేశ్వరిని. ఈరోజు టమాటా పచ్చడి పెట్టినాం. పొండు మిరపకాయలతో. చూడండి ఇప్పుడే పుల్ల పొయ్యి మీద వేసాం. ఏగేటప్పటికి అదిగో చింతపండు. చింతపండు విత్తనాలు ఉన్నాయేమో ఏరేస్తుంది మా అమ్మాయి. ఇదేమో నూనె దాంట్లోకి. టమాటాలు అవి కూడా ఉడికేటప్పుడు ఒకసారి చూపిస్తాము. పొండు మిరపకాయలతో ఎలా పెట్టాలో చూపిస్తాం ఒకసారి. చూడండి. ఇవ్వండి కాయలు మగ్గిపోయినాయి. కొంచెం అలా నల్లగా లేకుండా ఇంక అలా వేపుకుంటే సరిపోద్ది. కొంచెం ఒక 5 నిమిషాల నుంచి ఇంక తీసేస్తాము. తర్వాత టమాటాలు ఇంకా ఉడకాలి. కొంచెం అవి ఉడికాక మళ్ళీ చూపిస్తాను వాటిని కూడా. ఉడికాక దాంట్లో కొంచెం చింతపండు తీసి దాంట్లోనే పెడితే మగ్గిద్ది. సరే అది కూడా చూపిస్తాను. గట్ట మగ్గితే సరిపోద్ది. ఇవ్వండి టమాటాలు ఇవన్నీ మెత్తగా ఉడికిపోయిన దాకా వండాలి. పుల్లల పొయ్యి మీదే చేసుకుంటామండి మేము పచ్చళ్ళు. ఉడకబెట్టుకుంటాం. నీరంతా ఇంకిపోవాలి. మెత్త గుజ్జులాగా అయ్యాక చింతపండు అమ్మాయి విత్తనాలు తీస్తుంది, అది తీసుకొచ్చేద్దాం. ఇదంతా బాగిట్ట మెత్త గుజ్జులాగా అవ్వాలి. చిన్న చిన్న ముక్కలు ఉడుగుతూ ఉన్నాయండి టమాటాలు. చీకటి పడింది, బాగా కనిపించట్లేదు. కొంచెం ఆవిరిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాము. దగ్గరగా కనిపించట్లేదు. ఇంకా ఒక పావు గంట ఉడకాలి. టమాటాలు ఉడికిపోయినాయండి. చింతపండు వేస్తున్నాం. కట్టుకి 1/2 కేజీ చింతపండు. కొంతమంది కొంచెం తగ్గించుకుంటారు, కొంతమంది ఏమో అంతే వేసుకుంటారు. ఇది వేసిన తర్వాత ఇంకో 10 నిమిషాలు మగ్గాక ఇంక దింపుకుంటాము. తర్వాత ఉప్పు అయ్యి ఎంత పోస్తాము. కట్టుకి 5 గిద్దలు, 3 వర్షాలు. ఎక్కువ తినేవాళ్ళు 3 వర్షాలు 6 గిద్దలు పోసుకుంటారు, లేకపోతే 5 గిద్దలు. ప్యాకెట్ ఉప్పు కొంచెం ఉప్పుగా ఉండిద్ది కాబట్టి 5 గిద్దలే సరిపోద్ది. మామూలు ఉప్పు అయితేనే 3 వర్షాలు పట్టిద్ది. కొంచెం జీలకర్ర, మెంతిపిండి వేసుకొని వీలైతే రుబ్బుకోవటం, లేకపోతే గ్రైండర్కి వేయించుకోవటం. ఒక 10 నిమిషాలు ఉంటే మగ్గిపోద్దండి, అప్పుడు చూపిస్తాం. ఇదిగోండి టమాటా పచ్చడి. ఇంకా టమాటాలన్నీ ఉడికిపోయినాయి. ఇందాక మిరపకాయలు వేపాముగా, అవి మిరపకాయలు ఇంకా అలా వేపుకోవాలి. పచ్చడి టమాటాలు బాగా వేగిపోయినాయి. కొంచెం మరీ గట్టిగా కాకుండా గుజ్జులాగా. దీంట్లోనే చింతపండు పెట్టుకుంటే మగ్గిద్ది, కొంచెం మెత్తగా అయిపోతుంది. ఎల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, ఉప్పు, 3 వర్షాలు ఉప్పు, జీలకర్ర ఇంకంత బట్టికి వేసుకొని ఇంకా టైం ఇప్పుడు రుబ్బేది చూపిద్దామంటే టైం 8 అయిందండి, కుదరట్లేదు. ఇంకంతేనండి టమాటా పచ్చడి. 3 కిలోల టమాటాలు, 1.5 కిలోల మిరపకాయలు, 3 వర్షాలు ఉప్పు, ఒక 5-6 గడ్డల చిన్నెల్లిపాయలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర. ఇవన్నీ కలిపి మిల్లుకి వేయించుకోవటం అండి, కుదిరితే రుబ్బుకోవటం. అంతేనండి టమాటా పచ్చడి. పచ్చడి అయిపోయిందండి. ఇందాక చూపించాను కదా, అవన్నీ మిక్సీ కాకుండా గ్రైండర్కి వేయించుకొచ్చాము. ఇదిగోండి ఎంత అవుతుందండి కట్టు పచ్చడి.